హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ వరకు ఏమేమి ప్రిపేర్ చేస్తాను, ఎలా చేస్తానని చూపిస్తాను. నచ్చిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను టిఫిన్కి వచ్చేసి ఓట్స్ చేస్తున్నాను. దానికోసం టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి దీంట్లోనైతే నేను ఒక చిన్న కుండ పెట్టుకున్నాను ఓట్స్ చేయడానికి. ఇప్పుడు ఇది వేడైనాక ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు వేసుకున్నాను. తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ అలాగే టమాటా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు టమాటో కూడా వేసుకున్నాం. టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి ఇంకా అన్నీ వేసుకున్నాను. ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది. సాల్ట్ కూడా వేసుకుని ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నా. ఇట్లా మొత్తం మంచిగా మగ్గినాక ఇందులోకి మనం ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఓట్స్ ఇప్పుడు వాటర్ బాగా అదే వేసారు. మసాలా పెట్టిన తర్వాత ఇందులోకి ఓట్స్ వేసుకోవాలి. ఇక వాటరు ఇలా మసిలితే అప్పుడు ఇందులోకి ఇప్పుడు ఓట్స్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి అయితే ఎసరుకు సరిపడా ఓట్స్ వేసుకున్నా. దీన్ని ఏం చేయాలంటే కొంచెం చిన్నగా మంట చిన్నగా పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ 2-3 మినిట్స్ అయితే ఓట్స్ రెడీ, హెల్దీ ఫుడ్ రెడీ. ఇక్కడ ఓట్స్ రెడీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ. మార్నింగ్ టిఫిన్ అయిపోయిన తర్వాత ఓట్స్ చేశానని చెప్పాను, దాని కంటిన్యూషన్లో ఇంకా ఓట్స్ అయిపోయినాక ఇంకా తినేసినాక ఈ గిన్నెలన్నీ కొన్ని వాష్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చి రైస్ కడిగాను. ఇవి కొర్రలు మధ్యాహ్నానికి. అలాగే ఇక్కడ కందిపప్పు. ఇప్పుడు వంట స్టార్ట్ చేయాలి. టైం వచ్చేసి 10 అవుతుంది. ఇక్కడైతే నేను రైస్ అలాగే పప్పు కడిగి పెట్టాను. ఇంకా ఒక 15 నిమిషాలు అయినాక వంట స్టార్ట్ చేస్తాను. పప్పుతో పాటు అలాగే టమాటో చట్నీ కూడా చేస్తున్నాను. ఇంకా నైట్కి కూడా మంచిగా సరిపోతుంది. ఈ ఎండకి వంట చేయాలంటే
చాలా వేడి వేడి ఉంది కిచెన్. మార్నింగ్ టైంలో వేసుకుంటే నైట్ ఇంకా రోటీస్ అయినా ఇంకేదో ఒకటి చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే టమాటా పచ్చిమిర్చి ఇట్లా వాటర్లో సాల్ట్ వేసి ఒక 1/2 అవర్ అట్లా నానబెట్టి తర్వాత టమాటా చట్నీ. నాకు టమాటా చట్నీ అంటే చాలా ఇష్టం. ఇంక ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడైతే టమాటా కట్ చేసుకున్నా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నా. ఇందులో కొంచెం ఆయిల్, సాల్ట్, ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ ఆయిల్. 1 స్పూన్ అంటే మీరు తినేదాన్ని బట్టి నేనైతే ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. అలాగే కొంచెం జీలకర్ర. ఇప్పుడు దీన్ని ఇందులోకి వెల్లిపాయలు వేసుకుంటే ఇప్పుడే వేసుకోవాలి, మంచిగా మగ్గుతాయి. చట్నీ కూడా టేస్ట్గా ఉంటుంది. నేను ఇంకేం మసాలాలు కూడా వేయను. తర్వాత లాస్ట్ పోపు పెట్టిస్తే అయిపోతుంది. ఒక వెల్లుల్లిపాయ రెబ్బ వేసుకొని ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టుకోవాలి, మంచిగా మగ్గించుకోవాలి. సైడ్ చట్నీ రెడీ అవుతుంది కదా, ఇంకో సైడ్ రైస్ కూడా స్టవ్ పైన పెట్టేసిన. ఇంక ఇక్కడ రైస్ ఒక చట్నీ, అలాగే పప్పు కూడా పెట్టిస్తాను. కుక్కర్లో పప్పు పెట్టాను, చట్నీ, అలాగే రైస్. 4 స్టవ్స్ పైన ఇంత తొందరగా వంట చేసుకోవచ్చు. ఇక్కడ చట్నీ మాత్రం మంచిగా ఉడికింది చూడండి. ఇక్కడ రైస్ కూడా రెడీ అయ్యాయి, ఉడికిపోయింది. ఒక 2 మినిట్స్ అయితే రైస్ అయిపోయింది. పప్పు కూడా విజిల్స్ వస్తుంది. చట్నీ అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ పప్పు అయితే తాలింపు తీసుకున్నాం. దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు ఇంకా తాలింపు వేసి ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది. అలాగే ఇక్కడ రైస్ కూడా రెడీ అవుతుంది. ఇంకా ఇక్కడ పప్పు అయితే రెడీ అయిపోయింది. టమాటా చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా అందరం తిన్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది, పడుకున్నాం. బ్లాగ్ నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్.